హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఈరోజు సీదాగా సింపుల్గా గరం మసాలాలు ఏమీ యాడ్ చేయకుండా ఎగ్ పులుసు చూపిస్తాను. చాలా బాగుంటుంది. మసాలాలు ఇష్టపడని వాళ్ళకి, మసాలాలు పడని వాళ్ళకి ఇది బాగుంటుంది ఫ్రెండ్స్. రెసిపీ ఒక 2 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే వేసుకుంటే బాగుంటుంది. ఇంకా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత దాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఏమంటే ఓన్లీ 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను పుట్నాల పప్పు. ఇది మసాలా, ఇదే మసాలా, ఇంకా వేరే మసాలా ఏమి వేయద్దు. ఇంకా 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు. ఉల్లిపాయలు మగ్గినాక వేసేసుకొని చింతపండు గుజ్జు మనకు పులుపుకు సరిపడా, పుల్లగా ఇష్టపడే వాళ్ళేమో కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇక పులుపు ఎక్కువ నచ్చని వాళ్ళైతే ఒక కటోర, 2 కప్పుల చింతపండు రసం అనుకోండి, ఇట్లా లూజ్గా 2 నిమ్మకాయ సైజులు అనుకోండి, వేసేసుకొని అది కొంచెం మసులుతున్నప్పుడు ఇది మనం పొడి చేసుకుంటాం కదా మసాలా పొడి, ఆ మసాలా పొడి వేసేసుకోవాలి. అదే పుట్నాల పొడి, ధనియాల పొడి, జీరా పౌడర్ వేసేసుకొని అది చిక్కగా దగ్గరికి అయిన తర్వాత ఈ ఎగ్స్ కొంచెం కాట్లు పెట్టుకొని వేసేసుకొని కొద్దిసేపు ఒక 2 నిమిషాలు కలిపి మూత పెట్టేసేయాలి. చల్లారిన తర్వాత మనము అన్నంలోకి తింటే బాగుంటుంది. అన్నంలోకి అయితేనే బాగుంటుంది, చపాతీలకు అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. సింపుల్గా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.